36 ఏళ్ళ ఒక యంగ్ బ్యాంక్ ఎంప్లాయ్ సడన్గా బాత్రూంలో పడిపోయి కోమాలో ఉన్న పొజిషన్లో వెంటనే మచిలీపట్నం డాక్టర్ మధు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బ్రాంచ్కి తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి స్కాన్ తీసిన తర్వాత ఇక్కడిని మచిలీపట్నం బ్రాంచ్ నుంచి ఇతన్ని విజయవాడ బ్రాంచ్కి తరలించడం జరిగింది. ఒక స్కాన్ రిపోర్ట్ని బట్టి ఇతనికి ఎమర్జెన్సీ డీకంప్రెసివ్ క్రేనియాక్టమీ అనే ఆపరేషన్ చేసి ఇతన్ని లైఫ్ సేవ్ చేయడం జరిగింది. ఇది చాలా క్రిటికల్ కేసు, ఆల్మోస్ట్ ప్రాణాపాయం ఉన్నటువంటి కేసు. ఇటువంటి కేసును కూడా మన విజయవాడ మధు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో న్యూరో సర్జరీ చేసి ఇతని లైఫ్ను మనం కాపాడటం జరిగింది. ఇతను ఇంకా స్లోగా రికవరీ అవుతూ ఎడమ కాలు చేయి వీక్నెస్ నుంచి రికవరీ అవుతూ కోలుకుంటూ ఒక నెలలో ఇతను నడిచేటటువంటి పొజిషన్కి వస్తాడు.